సరే సరే, మీరేం కోప్పడకండి, నేను చెప్తాను. ముందుగా అబ్బాయికి ఒక కో కో కోతినిచ్చి పెళ్లి చేయాలి. ఆ తర్వాతే అసలు పెళ్ళి అంటూ వాళ్ళ ముఖాల వైపు చూస్తాడు పంతులు. దాంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ముందుగా తేరుకున్న రాకేష్ వర్మ, మా కోడలు కూడా కోతేనండి, ఇంకో కోతెందుకు అంటాడు. దాంతో సౌజన్య మావయ్య అని బొంగమూతి పెడుతుంది. నేను చెప్పింది నిజమే కదా సౌజన్య, నువ్వు ఒట్టి అల్లరి కోతివి అంటూ రాకేష్ వర్మ నవ్వుతాడు. కోతితో నా కొడుకు పెళ్ళా అని ఆలోచనలో పడిపోతుంది గాయత్రి. రాజు కూడా కోతితో పెళ్ళేంటి అసహ్యంగా అని అంటాడు. ఇదంతా ఎందుకు గాయత్రి, 1 సంవత్సరం తర్వాత పెళ్లి చేస్తే పోలే మన రాజుకి అంటాడు రాకేష్ వర్మ. దాంతో గాయత్రి భయంగా, ఏమండి మీరు నాతో పాటు రండి అంటూ అక్కడే ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్తుంది రాకేష్ వర్మని గాయత్రి. అతను కూడా భార్య ఎందుకు పిలుస్తుందోనని వెళ్తాడు. మరోవైపు సౌజన్య రాజుని తన గదిలోకి తీసుకువెళ్తుంది.